నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. త్రిబులార్ గారు అంటే ఏపీ డిప్యూటీ స్పీకర్, ఆయన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి సునీల్ నాయక్. మరి ఈయన బీహార్ నుండి ఇక్కడికి డిప్యూటేషన్ మీద వచ్చారు. డిప్యూటేషన్ మీద వచ్చిన ఆయన సడన్ గా ఎందుకు వెళ్ళిపోయాడని అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. అయితే ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వం, కోర్టు ఇవన్నీ కూడా ఎలా అడ్డు తగిలాయో అందరం చూసాం. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చేసింది ఇక్కడ నుండి. మరి ఇప్పుడు సునీల్ నాయక్ ని అరెస్ట్ చేస్తారా, ఇస్తారా అసలు బీహార్ వాళ్ళు అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయడానికి ఇన్ని కష్టాలు పడుతున్నారా అనే అనుమానాలు సార్. ఆంధ్రుడు సినిమా స్టైల్ని తలపిచ్చేస్తున్నాయి ఆయన అరెస్ట్ ఇన్సిడెంట్స్ చూస్తుంటే. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర నుండి వారెంట్ వెళ్ళినా కానీ, అరెస్ట్ వారెంట్, అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్నారు బీహార్కి. వీళ్ళిద్దరికీ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా స్నేహభావం ఉంది. ఎందుకంటే ఇద్దరు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. వీళ్ళిద్దరూ దాదాపుగా సమకాలికులు రాజకీయంగా. ఇద్దరు నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడర్స్. డెమోక్రటిక్ వేలో వీళ్ళిద్దరూ వెళ్తారు అనేది ఒక అభిప్రాయం ఉంది, నేషనల్ లుక్లో ఉన్నటువంటి లీడర్స్. అందుకే వీళ్ళిద్దరూ మధ్య అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుంటే తప్ప ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో సునీల్ నాయక్ని అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకనంటే, ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చట్టాన్నే మార్చేశారు, ఉన్నటువంటి చట్టాన్ని. ఎందుకు? అంతకుముందు సిఆర్పిసి దగ్గర ఉన్నటువంటి రూల్స్ని భారత సంహిత దగ్గర మార్చేశారు. ఇప్పుడు మొత్తం మార్చేశారు కదా, భారత సంహిత కింద మార్చేశారు. మార్చినప్పుడు దాంట్లో కొన్ని క్లాజులు ఉన్నాయి. ఈ క్లాజుల్లో ఒకటి ఏంటంటే సాయుధ దళాలని కొంత ఒక సెక్షన్ కింద కాపాడుకోవడానికి ఒక సెక్షన్ పెట్టారు, రక్షణ కల్పిస్తూ. దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్ని బేస్ చేసుకొని బీహార్లో ఇప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయకుండా సాయుధ దళాల రక్షణ కింద మార్చేసుకొని ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసులు ఎవరైనా సరే, మీరు వేరే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు నేరాలకు పాల్పడినా ప్రభుత్వ అనుమతి లేకుండా మీరు తీసుకోవడానికి లేదు, అరెస్ట్ చేయడానికి లేదు. అంటే అక్కడ నేరాలు చేయాలన్నా అక్కడే డిప్యూటేషన్ మీద అంతే, లండన్ లాగా అనమాట. అందరూ ఇక్కడ నేరాలు చేసి లండన్ వెళ్ళిపోతుంటారు కదా, ఆ టైప్లో భారతదేశంలో బీహార్ని ఒక లండన్గా మార్చేసాడు ఆయన ఇప్పుడు. ఎవరు? నితీష్ కుమార్ గారు. ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. ఇప్పుడు అదే అంటున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఒకటే కదా. పైగా చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ గారికి మంచి స్నేహభావం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుంటే కనుక అది పని అవుతుంది. అదర్వైజ్ సునీల్ని అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదని చెప్పి ఒక ఒపీనియన్కి వస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి టీము, దామోదర్ ఐపీఎస్ ప్రత్యేకమైన టీము అక్కడికి అక్కడే ఉంది. ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సునీల్ నాయక్ సహకరించలేదు. కోర్టుకు వెళ్ళాడు. అక్కడ బీహార్ కోర్టుకు వెళ్ళాడు. బీహార్ కోర్టుకు వెళ్తే బీహార్ కోర్టు ఏం చెప్పింది? అరెస్ట్ చేయడానికి లేదు, దాదాపు నెలపాటు అసలు ఆయన్ని అరెస్ట్ చేయడానికి లేదని చెప్పింది. అప్పుడు అరెస్ట్ వారెంట్ లేదు కాబట్టి, అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏం చేశారు, ఇక్కడ గుంటూరులో మొబైల్ కోర్టులో వేశారు పిటిషన్, అరెస్ట్ వారెంట్, నాన్ అవైలబుల్ వారెంట్ కోసం. నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఈ నాన్ అవైలబుల్ వారెంట్ని ఇష్యూ చేసి తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేస్తారని తెలుసు సునీల్ నాయక్. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆయన, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ నాన్ అవైలబుల్ వారెంట్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఇదంతా ప్రక్రియ అయ్యేటప్పటికీ అక్కడ ఏం చేశారు, చట్టాన్ని మార్చేశారు. ప్రభుత్వమే చట్టాన్ని మార్చేసింది. ఇప్పుడు ఐజీగా ఉన్నాడు అతను, ఐజీ క్యాడర్లో ఉన్నాడు. ఐజీ క్యాడర్గా ఉన్నటువంటి ఐపీఎస్ని, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు ఇంకో రాష్ట్రానికి అనే యాంగిల్లో రక్షణ కల్పించేటువంటి ఒక చిన్న లూప్ హోల్ పట్టుకొని దాన్ని మార్చేసి, ఇది భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇదేదో బీహార్కి సంబంధించిన ఇష్యూ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూ కాదు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే
ఈ విధమైనటువంటి సవరణ చేసుకుంది అనుకో చట్టంలో, ఇంకా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అయినా సరే ఇంకో రాష్ట్రంలో ఏదన్నా అవినీతికి పాల్పడినా లేదంటే ఇంకో నేరానికి పాల్పడినా వాళ్ళని పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతి తీసుకుంటే ప్రభుత్వం అప్పుడు అనుమతి ఇస్తే అప్పుడు అరెస్ట్ చేస్తారు. అంతే తప్ప మీరు పోయి తీసుకురావడానికి లేదు. జనరల్గా ఏంటంటే ఐపీఎస్లకు ఒక రక్షణ ఉంటుంది. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సివిల్ సర్వెంట్కి ప్రత్యేకమైన రక్షణతో కూడినటువంటి కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ దాన్ని సవరించింది. ఇంకొక రాష్ట్రంలో వచ్చి తీసుకెళ్ళడానికి లేదు అని. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద చర్చనీయాంశం. ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అన్ని రాష్ట్రాల్లో. ఆ మధ్యకాలంలో సిబిఐ వాళ్ళు రావడానికి లేదని చెప్పి తీర్మానాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు సిబిఐ వాళ్ళు రావడానికి లేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చెప్పారు. ఒకవేళ వచ్చినా కానీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఏం చేయడానికి లేదని. అలాగే కేసీఆర్ గారు చేశారు. అప్పుడు కేసీఆర్ గారు కూడా అప్పుడు 2023 ఎన్నికలకు ముందు ఆ లిక్కర్ కేసు జరుగుతున్నప్పుడు సిబిఐ వాళ్ళు మా స్టేట్లో ఎంటర్ కావడానికి లేదు మా పర్మిషన్ లేకుండా అని చెప్పి తీర్మానం చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేశారు, స్టాలిన్ చేశారు తమిళనాడులో. ఇట్లా ఎవరు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్తో కూడినటువంటి తీర్మానాలు చేసి దాన్ని చట్టం రూపంలో తీసుకొస్తే ఏ రాష్ట్రంలో నేరాలకి లేదా అవినీతికి పాల్పడినా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసుల్ని మీరు అనుమతించమని అంటే ఇక నీకు విచారణ ఎక్కడ జరుగుతుంది? విచారణ వేగవంతం ఎక్కడవుతుంది? కాదు, స్లో అవుతుంది. కాకపోతే ఇప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయలేరా అని అంటే చేయొచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి. డీజీపీ ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ హర్ష్ కుమార్ గుప్తా గారు, ఆయన ఆ డీజీపీకి లెటర్ రాస్తాడు. ఆ డీజీపీ మాట్లాడుకుంటారు. ముఖ్యమంత్రి మాట్లాడుకోపోయినప్పటికి కూడా డీజీపీ మాట్లాడుకొని తీసుకురావచ్చు. ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప ఇప్పుడు అరెస్ట్ చేయడానికి లేదు. మరి సునీల్ నాయక్ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారి 3rd డిగ్రీ ప్రయోగించారు ఆయన మీద. ప్రయోగించినప్పుడు ఈయన ఉన్నాడని చెప్పి రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్నారు. మరి ఆయన్ని తీసుకొచ్చి విచారిస్తే కదా. ఇప్పుడు ఆయన్ని డిప్యుటేషన్ మీద తీసుకురావడమే అసలు ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలియదు. డిప్యుటేషన్ మీద తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఏదో ఒక అవినీతి కార్యక్రమంలోనో లేదంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు వాసుదేవరెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళంతా డిప్యుటేషన్ మీద వచ్చిన బ్యాచే. ఇప్పుడు సునీల్ నాయక్ బీహార్ నుంచి వచ్చాడు. ఆయన సొంత ఊరేమో పల్నాడు గుంటూరు దగ్గర పల్నాడు ఆయనది. ఏడుకి తీసుకొచ్చారు. ఏ పర్పస్ మీద తీసుకొచ్చారంటే రఘురామ కృష్ణరాజు గారిని 3rd డిగ్రీ లేదంటే ఇంకొకరు 3rd డిగ్రీ లేదంటే ఇంకొకరి మీద కేసులు పెట్టించడం. ఆ రోజు సిఐడి ఐజీగా ఉన్నాడు ఆయన. సో ఆయన ఇష్టం వచ్చినట్టు చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి ఆయన తీసుకొచ్చుకొని డిప్యుటేషన్ మీద ఎడబెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కేసులు ఇరుక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారు. చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడే ఉన్నారు. ఇప్పుడు అక్కడ కోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది అరెస్ట్ చేయొద్దని. ఇక్కడ కోర్టు ఏమో నాన్ బెయిలబుల్ ఇష్యూ చేసింది. మరి ఏ కోర్టు తినాలి? అదొక పెద్ద మళ్ళీ లీగల్గా ఒక టెక్నికల్ పాయింట్. ఇప్పుడు కేసు ఎక్కడ అయింది? ఆంధ్రప్రదేశ్లో అయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ జ్యూరిడిక్షన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఏది ఇస్తే అది ఫైనల్ కావాలి. కానీ అక్కడ ఆయన అనుమతి తీసుకొచ్చుకున్నాడు అరెస్ట్ లేకుండా. ఇప్పుడు ఇది మళ్ళీ జ్యుడిషియరీకి మళ్ళీ ఒక సంఘర్షణ. ఈ కాంప్లికేషను చట్టాల్లో ఉండేటువంటి చిన్న లూప్ హోల్స్ని పెట్టుకొని ఈ అవినీతి పాల్పడినటువంటి వాళ్ళు కానీ అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు కానీ భారతదేశంలో సేఫ్గా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో కాబట్టి సునీల్ నాయక్ని తీసుకొస్తారని అంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటేనే సాధ్యం అయింది, కానీ లేదంటే సాధ్యం కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.